నమస్తే గైస్, అందరికీ నమస్తే. నేను ఎందుకు వచ్చినంటే వీడియోలకి, ఎస్టర్డే ఐఎమ్ సీయింగ్ ద సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏం తెలిసిన, సమ్ పొలిటికల్ లీడర్ పేర్లు వద్దులేండి, సమ్ డబ్బులు అక్రమంగా సంపాదిస్తున్నాడు. సో ఎందుకు సంపాదించండి, ఎమ్మెల్యే కదా అనేసి. సో ఐ హ్యాజ్ ఎ క్వశ్చన్, అదే ఒక డౌట్ ఉంది. ఇదే క్వశ్చన్ నువ్వు ఓటుకి డబ్బు తీసుకున్నావు చూడు, తీసుకున్నావో లేదో నాకు తెలిసిన తీసుకునే ఉంటారు. ఓటుకి 5,000, 2,000, 4,000 అనేసి. సో ఆ డబ్బు ఆ ఎమ్మెల్యేదే కదా. సో నువ్వు ఆ పొద్దు ఓటుకి డబ్బు తీసుకోకపోతే ఈ పొద్దు వాడిని దగ్గర నుంచి కబ్జా చేయడు కదా. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎలక్షన్ వస్తున్నదిరా అంటే ఒక పొలిటికల్ లీడర్ 6 months ముందు నుంచి అన్నీ అమ్ముకొని కూర్చోంటాడు మీకు ఖర్చు పెట్టేదానికి, ఏది ఎలక్షన్ ఖర్చు పెట్టేదానికి, ఓటుకి డబ్బులు ఇచ్చేదానికి. సో అదే ఖర్చు ఎమ్మెల్యేకి లేదు అంటే, నువ్వు ఓటుకి డబ్బు తీసుకోలేదు అంటే ఇప్పుడు కబ్జాలు రావు కదా. అప్పుడు నీకు ప్రశ్నించే హక్కు నీకు ఉంటుంది. ఎట్లంటానంటే, నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆ రోజు జెన్యున్గా ఓటేహాను, నువ్వు ఎందుకు నాకు ఇట్లా మోసం చేస్తున్నావని. బట్ ఈరోజు నువ్వు వచ్చి నాకు ఇట్లా ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు, ఎమ్మెల్యే ఇట్లా మా ల్యాండ్ ఎత్తుకునేసాడు, ఇట్లా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎందుకు సంపాదించాడు? ఓటుకి మనిషికి 2,000 ఇస్తే ఇప్పుడు ఒక కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఓట్లు, ఎంత డబ్బు, ఎన్ని వేల కోట్లు. ఆ డబ్బు ఏమని తెస్తాడు ఎమ్మెల్యేకి జీతం ఎంత, ఆయన ఖర్చు పెట్టేది ఎంత, ఎందుకు ప్రజాసేవ చేయాలి? సో ఓటుకి మీరు కూడా డబ్బు తీసుకుంటే కామెంట్ చేయండి, దీన్నిట్టి కంటిన్యూ చేస్తాను నేను.